నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరామ్. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి గారికి సంబంధించి ఓవరాల్గా కథనాలంటికి సంబంధించి ఒక మంచి వివరణ, పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస విజ్ఞాన్ గారికి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ప్రజెంట్ వస్తున్న వార్తల ప్రకారం అసలు ఏం జరుగుతుంది ఆవిడ లైఫ్లో? యాక్చువల్గా ఏమైందంటే శిల్పా శెట్టి అండ్ రాజ్ కుంద్రా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేశారు, బెస్ట్ డీల్ టీవీ. ఇదేంటంటే మనకి తెలుగులో నాప్టాల్, షాప్ సీజే ఇవి చూసావా, టీవీ బేస్డ్ ప్రోడక్ట్స్ సెల్లింగ్ అనమాట. అరగంట 15 మినిట్స్ ఇట్లా తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో టెలి బ్రాండ్స్ ఉండేది, టీవీసీ స్కై షాప్. నేను ఆల్మోస్ట్ దాంట్లో 250+ యాడ్స్ చేశాను డైరెక్టర్గా. ఈ లావు తగ్గే చెప్పులు, హైట్ పెరిగే చెప్పులు, లావు తగ్గే బెల్ట్లు ఇవే ఉంటాయి కదా. సో ఇట్లా చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ధనలక్ష్మి యంత్ర, లేకపోతే ఈ మేరు ఉంగరం, 1800కి 9 చీరలు తెలుసా, పెద్ద డిన్నర్ సెట్ 2200కే మొత్తం ఒక 72 ఐటమ్స్ డిన్నర్ సెట్, లేకపోతే ఒక చిన్న ట్యాబ్, దాంట్లో అన్ని ఫీచర్లు ఉంటాయి, 3000కే వస్తుంది. అంటే నాప్టాల్ టైప్లోనా? సంథింగ్ సేమ్ నాప్టాల్, షాప్ సీజే లాంటివి మనకి ఇంతకుముందు తెలుగులో మనకు అలవాటైన బ్రాండ్స్ కాబట్టి నేను ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. సరే, బెస్ట్ బెస్ట్ డీల్ టీవీ అని వాళ్ళు అక్కడ నార్త్లో స్టార్ట్ చేసుకున్నారు. పేరే బెస్ట్ డీల్ టీవీ, ఓకేనా. దీన్ని ఇంకా వీళ్ళు ఇంకా ఏంటంటే ఆ టైంలో అమెజాన్ ఇప్పుడు ఉన్నంత అప్పుడు లేదు, 10 ఏళ్ల క్రితం. అప్పుడు Amazon.in తో టైఅప్ పెట్టుకున్నారు. టైఅప్ పెట్టుకొని అమెజాన్ ప్రోడక్ట్స్ని దీంట్లో చేసేవాళ్ళు. అండ్ ఇంకోటి బిగ్గెస్ట్ సేల్ ఎవరని ఇప్పుడు అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, బిగ్ బిలియన్ డేస్ అని ఫ్లిప్కార్ట్లో వస్తాయా, ఈ ఛానల్లో శిల్పా శెట్టిలా ఉండి బిగ్గెస్ట్ డిస్కౌంట్ సేల్ అని ఒక వారం 10 రోజులు రన్ చేసేవాళ్ళు. ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇప్పుడు అమెజాన్లో చాలా ఫేమస్ అయ్యాయి. మంచి కాన్సెప్టే, కాకపోతే ఏమైందంటే రాజ్ కుంద్రా కొంచెం తింగరి, ఈవిడ సీరియస్గానే బిజినెస్ స్టార్ట్ చేసింది. ఆయన వేషం నచ్చక ఈవిడకు కూడా ఏదో చెల్లక 2016లోనే అందులో నుంచి డైరెక్టర్గా విరమించుకుంది. అంటే మంచి మంచి ఐడియాస్ వస్తున్నాయి, ఇంప్లిమెంట్ చేయొచ్చు. నీకు అది ఎంత మంచి బిజినెస్ అంటే ఈరోజు కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎంత పెద్దగా ఉన్నాయి. మధ్యలో స్నాప్డీల్ పోయింది, అలాగే ఇంకొకటి ఏదో పోయింది, చిన్నవి వాళ్ళతో వీళ్ళతో టైఅప్ పెట్టుకున్న ఇవి. ఇప్పటికీ ఫ్లిప్కార్ట్, అమెజాన్ మనకు బాగా ఇది. మీషో అంటావా, అది రీసేలర్ యాప్ కాబట్టి ఇట్స్ ఓకే. మింత్రా బట్టలకి అప్పట్లో జబాంగ్ షూస్ వచ్చాయి, తెలుసా నీకు? జబాంగ్ అని షూస్, జబాంగ్ షూస్ కొన్ని ఉండేవి బాగా ఫేమస్. బట్ ఆన్లైన్లో అవి ఏంటో అట్లా తుడిచిపెట్టుకుపోయాయి, జంబలగడ పంపలాగా. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఆ మంచి బిజినెస్ తిన్నగా చేయాల. సో ఈ హస్బెండ్ వల్ల ఆమె ఏం చేసినా, నేను రాజీనామా చేస్తున్నా, నేను డైరెక్టర్గా ఉంటాను, మీ చావు మీరు చావండి అని. ఈవిడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈవిడ్ని నమ్మి దీపక్ కొఠారి అనే ఆయన ఒక 60 CR పెట్టాడు పెట్టుబడి. తను నమ్మి, అంటే బికాజ్ 2 వేస్గా యూజ్ అవుతుంది కదా. నీకు ఒకవైపు తను బ్రాండ్ అంబాసిడర్గా ఉండి సేల్ చేస్తుంది, ప్రోడక్ట్స్కి పట్టుకొని అడ్వర్టైజ్ చేస్తుంది, తను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కూడా, అండ్ చురుకైన మనిషి శిల్ప, చాలా మంచి యాక్టివ్ బ్రెయిన్ ఆమెది. సో తనని నమ్మి నన్ను పెట్టాడు. వీళ్ళిద్దరి మధ్యలో డైరెక్టర్ గొడవ ఉంది, ఈమె బయటకు వచ్చింది, ఈయన పెట్టుబడి కంపెనీలో పెట్టాడు. అది ఇప్పుడు ఏంటి 2023 వరకు ఏదో అట్ట రన్ అయింది. తర్వాత ఇక మొత్తం దివాలా, అసలు సంస్థ కూడా లేదనమాట. సో 2023లో ఆయన కేసు వేశాడు. అది కాస్త రన్ అయ్యి ఇప్పుడు బెంచ్ మీదకి వచ్చింది. సో వీళ్ళకి లుక్అవుట్ నోటీసులు, అంటే దేశం విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు, ఇది నడిచే అన్ని రోజులు మీరు ఇక్కడే ఉండాలి. అంటే ఈయన అంటే ఫర్ ఎగ్జాంపుల్ శిల్ప అంటే తను షూట్స్, ఒకవేళ షూటింగ్ ఉంటే ఇట్లా అవుట్ ఆఫ్ వెళ్ళొచ్చు, ఫారిన్ ట్రిప్స్ వెళ్తే మళ్ళీ వస్తారో రారో. పైగా వీళ్ళ హస్బెండ్ మొన్న కేసులలో ఇరుక్కున్నాడు, ఆయన కూడా తప్పించుకొని తిరుగుతున్నాడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో నా కేసు అయ్యేంత వరకు వీళ్ళని ఎక్కడికి పోకుండా చూడండి అని తను పిటిషన్ వేసుకుంది. అడల్ట్ కంటెంట్ రిలేటెడ్గా ఏదో సంథింగ్ ఒకటి ఏదో వచ్చింది, అది వాళ్ళ హస్బెండ్. ఆయన అడల్ట్ కంటెంట్ యాప్ ఏదో రన్ చేసుకున్నాడు, ఈమెకు నచ్చలేదు, అందుకు వీళ్ళ విడిపోవడానికి సంబంధం అది, ఈ బిజినెస్కి దానికి సంబంధం లేదు. ఓకేనా, అది వాళ్ళ వ్యక్తిగతం. బట్ అదే వాళ్ళ ఇద్దరి మధ్య అయితే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆ బెస్ట్ డీల్ టీవీ ఏదైతే ఉందో మంచి కాన్సెప్ట్, అసలు ఎందుకు అట్లా పడిపోయిందో ఎవరికి అర్థం కాల. ఇంకా చెప్పాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే ముందు వాళ్ళు స్టార్ట్ చేసింది. నీకు నేను చూపిస్తా ఒక నిమిషం. ఒకవేళ బిగ్ బిలియన్ ఆ టైంలో ఏదన్నా 1 సెకండ్, దిస్ ఈజ్ నైస్. ఇదా
బెస్ట్ డీల్ టీవీ అని ఆవిడ చూడు ఎలా ఉందో, శిల్ప పక్కన ఆ మధ్యలో ఆ లోగో, ఆ కాన్సెప్ట్. అమెజాన్ కంటే ముందు ఇదంతా ఎప్పటిది, ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 13 ఏళ్ల క్రితంది. సో అప్పుడు వీళ్ళు చక్కగా ఇగో ఇట్లుండే. ఇప్పుడు రాజ్ కుంద్రా, దీపక్ కొఠారి, సో శిల్ప, వీళ్ళంతా ఇట్లా చక్కగా నీట్గా పెట్టుకున్నారు. మంచి బిజినెస్ ఇది. బట్ ఏంటో చెడిపోయింది. ఇది సిర్ఫ్ బెస్ట్ డీల్ టీవీ. ఓకే. ఇది అమెజాన్ కాన్సెప్ట్ అప్పట్లో. అండ్ వీళ్ళు అమెజాన్తో కూడా టైఅప్ పెట్టుకున్నారు. ఇదో ఇక్కడ బెస్ట్ డీల్ పక్కన అమెజాన్ కనబడుతుంది చూడు. అప్పుడు అమెజాన్కి కొత్త పుంతలు తొక్కే టైం అది. వీళ్ళ ఐడియాని బేస్ చేసుకొని ఇప్పుడు అమెజాన్ వెతికింది. ఇంకా చెప్పాలి అంటే స్టార్టింగ్లో. ఆ తర్వాత మన ఈ నాప్టాల్ టీవీ ఏమైందో నాకు తెలియదు. షాప్ సీజే కొన్ని ఛానల్స్ పోయాయి, కొన్ని ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ అట్లా ఉండే మంచి డీలే, బట్ నిలబెట్టుకోలేకపోయారు. అంటే మనుషులు సరిగ్గా మైండ్ సెట్స్ కలవక మంచి బిజినెస్ కొలాప్స్ అయింది. వీళ్ళ ఐడియాని వేరే వాళ్ళు వాడుకొని ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పొజిషన్లో ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే రైట్. లేదంటే ఇప్పుడు శిల్ప ఉండేది ఆ స్టేజ్. సో ఇప్పుడు అరెస్ట్ వరకు దారితీసే అవకాశం ఉందా? ఎట్లా జైలుకి వెళ్ళే? ఒకవేళ అరెస్ట్ వరకు దారితీసే అవకాశం ఉన్నా ఈవిడ్ని సాక్షిగా పరిగణిస్తారే తప్పితే అదే, బికాస్ ఒక సంస్థతో నీకు డీల్ జరిగింది. ఇతనేమన్నాడు, సంస్థలో వాళ్ళని చూసి నేను పెట్టుబడులు పెట్టాను, తర్వాత ఆవిడ బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ 4 ఉన్నారు కదా పీసెస్. ఈ 4 పీసెస్లో కొంచెం బాగా అట్రాక్టివ్ ఫేస్ అంటే శిల్పదే ఆల్మోస్ట్. మనకు మిగతా వాళ్ళు తెలియదు, వాళ్ళ పార్ట్నర్స్ అంతే. బట్ మంచి బిజినెస్ అబ్బాయి ఇది, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు చూస్తుంటే అరే అనిపిస్తుంది. కానీ స్టార్టింగ్ అమెజాన్ కూడా వీళ్ళతో టైఅప్ అయిందంటే అప్పుడు వాళ్ళ దగ్గర అంటే ఇంత ఎఫిషియెంట్ లేబర్ లేడనేగా. అవును. ఇప్పుడు అంటే వీళ్ళ ఐడియాస్ అంత బాగుంటే అది జాయిన్ అయింది. కరెక్ట్. ఐడియాస్ అన్ని తీసుకొని అది డెవలప్ అయింది. అసలు ఆ బెస్ట్ డీల్ టీవీఏ లేకుండా పోయింది. ఆ కాంట్రాక్ట్ డీల్ 2023 వరకు ఇతనితో మేము టైఅప్లో ఉన్నామని. అయితే ఇట్లాంటి సంస్థలు ఎత్తేస్తే ఎలాంటి నష్టాలు ఉంటాయో చెప్తా. కొన్ని ప్రోడక్ట్స్ ఈ ప్లాట్ఫామ్ని నమ్ముకొనే వస్తాయి. కొన్ని ప్రోడక్ట్స్ వాడు ఏం చేస్తాడు, రేపు వాళ్ళు అమ్ముడుపోతున్నాయి కదా అని చెప్పేసి ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాడు. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉంగరం ఇంట్రడ్యూస్ చేసాం, యాడ్లు బాగా పోతున్నాయి. నేనేం చేస్తాను, ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేపిస్తా. నేను ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత నువ్వు దివాలా తీసేస్తావు. నేను అవి అమ్ముకోవాలి, నెత్తినేసి పెట్టుకోలేను, గోడలకు ఎక్కడ అమ్ముకోలేము, రోడ్డు మీద పడి. ఇంకో అలాంటి ప్లాట్ఫామ్ ఉండదు. సో అట్లా ఇంకా నేను చెప్పాలంటే ఇంకా బోల్డ్ అని కేసులు కూడా నమోదు అవుతాయి. ఓకే. అంటే ఇన్ కేసు అలాంటి బాధితులు ఉంటే, లేదు అంటే ఇట్స్ ఓకే. రైట్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.